2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కొన్ని విషయాలు డెఫినెట్గా అంటే కొన్ని సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీ కిందకి వచ్చినటువంటి ఉంటాయి. ఇంకొన్ని విషయాలు ఎలానంటే మన లైఫ్ బాగుండాలి అని అంటే ఈ విషయాల మీద డెఫినెట్గా అవగాహన ఉండాలి. కొన్ని విషయాలు షేర్ చేసుకునే బదులు మనం వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కొంత జాగ్రత్త పడితేనే బెటర్ అనుకున్నట్టుంటే ఏముంటాయి అంటే ఎప్పటికైనా సరే ఇవి గనక ట్రిగర్ అయ్యి ఇదైతే ఏ భార్య అయినా సరే తీసుకోవడం కష్టం అయిపోతుంది అనుకున్నటువంటి విషయాలు ఏముంటాయి సార్ అసలు? నాగరాజ్ గారు, ఇటీవల కాలంలో చాలా మ్యారేజెస్ అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న వైవాహిక జీవితంలో చాలా మనస్పర్ధల గ్యాప్ మాత్రం చాలా పెరిగిపోతుంది. దానికి నిదర్శనం ఏంటంటే కోర్టులో పెరిగిపోతున్నటువంటి విడాకుల సంఖ్య. ఈ విడాకుల సంఖ్య తగ్గించాలని చెప్పి చాలా సర్వేలు చేస్తున్నారు, కానీ ఏ కోణంలో కూడా అది సత్ఫలితాలు ఇస్తున్నట్టుగా మనకైతే తెలియట్లేదు. దీనికి సంబంధించి లీగల్ సైకో ఎనాలిసిస్ ప్రకారం భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నా అది అరేంజ్ మ్యారేజ్ అని ఎట్లాంటిదైనా పర్వాలేదు, కానీ ఒక భార్యతోటి భర్త చెప్పకూడని కొన్ని విషయాలు కొంత అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రతి భార్య భర్తతోటి భార్యతోటి పారదర్శకంగా ఉండాలి, కానీ కొన్ని విషయాలు చెప్పకూడనప్పుడే ఆ భార్యాభర్తల యొక్క సంబంధం వైవాహిక జీవితం కొంత నల్లేరు మీద నడక అన్నట్టుగా సాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నేను మరొక విషయం చెప్తానండి. నదిలో పడవ ప్రయాణించాలి తప్పించి పడవలో నది ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. ఆ వాటర్ అందులో వెళ్ళిందనుకోండి, ఆ నది అనేది ఒక సంసారం. ఆ సంసారం పడవ హ్యాపీగా వెళ్ళిపోతుండాలి. అటు ప్రయాణికుడు కానీ ఆ తీసుకున్నవాడు హ్యాపీగా వెళ్ళిపోతుండాలి, ఆ బోట్ నడిపేవాడు. అలా కాకుండా ఆ వాటర్ బోట్లోకి ప్రవేశించిందంటే ఆ బోట్ ఉల్టా అవుతుంది, ఖచ్చితంగా అది అయితే మునిగిపోయి ఇది ఎక్కడో దారితీస్తుంది. సో నేను చెప్పబోయే కొన్ని విషయాలు భార్యతో కూడా కొన్ని చెప్పకూడనటువంటి కొన్ని విషయాలు. ఇది మన పూర్వ గ్రంథాలైనటువంటి చాణక్య నీతి కావచ్చు, కొన్ని విదుర నీతి కావచ్చు, ఇట్లాంటి గ్రంథాల్లో పూర్తిగా దీని గురించి కొంత డీటెయిల్గా చెప్పారు. కానీ ప్రేమ అన్నటువంటి ఒక మోహం, ఆమె యొక్క అందం కావచ్చు, ఆమె తలక ఆ చూపించే ఆప్యాయత, ఆమె ప్రేమ అనురాగం మనకు తెలియకుండానే ఒక కట్టు బానిసగా చేసి మనల్ని మనం కోల్పోతాము. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన ఐడెంటిటీ కోల్పోతాం. అది ఎక్కడికో దారితీస్తాయి, మనస్పర్ధలు దారితీసి చివరికి విడాకుల దాకా దారితీస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి భర్త తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలు. నెంబర్ 1 పాయింట్, మనం గతంలో చేసినటువంటి తప్పులు. అంటే మన కాలేజ్ లైఫ్లో కావచ్చు, మన జాబ్ ప్రొఫైల్లో కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం ఉంటుంది, ఒక అమ్మాయితో పరిచయం ఉంటుంది, మనం కొద్ది రోజులు ట్రావెల్ చేసాము, ఏదో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది, అది లివ్ ఇన్ రిలేషన్లో దారితీయచ్చు, ఇంకో రకరకాలుగా ఉన్నటువంటి ఈ విషయాలు ఏవి కూడా మనం గతంలో చేసినటువంటి తప్పులు పెళ్ళైన తర్వాత ఇవి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. చెప్పినట్లయితే ఏం ప్రమాదం వస్తుంది అంటే, ముఖ్యంగా ఏదైనా సందర్భంలో ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు అవి మరలా తీసి మిమ్మల్ని ఎత్తి పొడిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తప్పుల్ని ఎత్తి చూపుతారో మనం తెలియకుండానే మనకు ఒక కోపం వస్తుంది, ఆ కోపం దేనికో దారితీస్తుంది. రిపీటెడ్గా ఇంట్లో ఉన్న భార్యలు చేసే పని కూడా అదే. మన గతంలో ఉన్న తప్పులు చెప్పామంటే రిపీట్ చేస్తారు. మామూలు టైంలో చెప్పరు, కానీ మనం ఏదైనా మిస్టేక్, మన మ్యారిటల్ స్టేటస్లో ఏదైనా ఇబ్బంది కలిగించిన క్షణం నాడు మీరు మీ ప్రీవియస్ లైఫ్లో కూడా ఇట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నారు కదా అని ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గతంలో చేసిన తప్పులే తెలియపరచకూడదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మన నిస్సహాయ స్థితి. నిస్సహాయ స్థితి అంటే ఉదాహరణకి మన వైవాహిక జీవితంలో ఉన్నాం, మన జాబ్ పోయింది, ఏదో జాబ్ ప్రొఫైల్ చేస్తున్నాం, జాబ్ పోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాబ్ పోయిన సంగతి మన భార్యకి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? డెఫినెట్గా ఎందుకంటే ఒక ఇంటిని నడిపించే హోమ్ మినిస్టర్ అంటారు. వెంటనే తనకి ఒక భయం పట్టుకుంటుంది. అరే ఈ కమిట్మెంట్స్ ఎట్లా తీర్చుకోవాలి, మంత్లీ రెంట్ ఎట్లా కట్టాలి, ఈఎంఐస్ ఎట్లా కట్టాలి, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి తెలియని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. జాబ్ పోయింది అన్న విషయం. మీరే జాబ్ పోయిందంటే మీ సర్కిల్ ద్వారా జాబ్ ప్రయత్నం చేసుకోండి. ఇమ్మీడియట్గా చెప్పినట్లయితే నాకు ఎవరో చెప్పాలి, జాబ్ ఆవిడ తీసుకొచ్చి పెట్టే అవకాశం లేదు. ఆవిడ మీకు ఏ రకంగా మోరల్ సపోర్ట్ తప్పించి ఏం చేయదు. మీరు మోరల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చే అవకాశం తక్కువ, తిరిగి ఉల్టా మీకు ఎక్కువగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా జాబ్ పోయిన సంగతి, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్గా పాస్ ఆన్ చేసి చెప్పారు. ఏదో మీ బ్రదర్స్ దగ్గర విషయం కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, ఇంకా XYZ మీ ఫాదర్తో కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ విషయాన్ని మీరు కానీ మీ భార్యతో షేర్ చేసుకుంటే ఆమె చెప్పినట్టుగానే కనిపిస్తారు తప్ప మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి మీకు ఆవిడ ప్రమాదం అయిపోతుంది. ఏం చేశారు, ఆ సమస్యని మీరు అలా సాల్వ్ చేశారా లేదా, మీ జాబ్ పోయింది అంటున్నారు, అసలు జాబ్ వచ్చిందా లేదా, ఇక మీరు ఇంటికి వెళ్ళి అడుగు పెట్టి మీరు షూస్ తీసారో లేదో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, జాబ్ వచ్చిందా, ఏం చేశారు, లేదా మీ ఫాదర్ ప్రాబ్లం ఏదో చెప్పారు, ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందా, ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నారు, అది జరిగిందా లేదా. ఇక మీకు ఇంట్లో కూర్చున్న ఆ పడుకున్న 12 గంటలు 10 గంటలు కూడా మీకు మానసిక ప్రశాంతత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నిస్సహాయ స్థితి, మీరు లోన్లీనెస్ ఏదైతే పడుతున్నారో, మీ జాబ్ పోయిన సంఘటన అంత పెద్ద విషయం నేను చెప్పాను కాబట్టి ఇటువంటి విషయాలు భార్యతో షేర్ చేసుకోకపోవడం మంచిది. 3rd పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మీ భార్య యొక్క బంధువులు లేదా ముఖ్యంగా వాళ్ళ యొక్క సోదరులు
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సందర్భంలో కూడా అవమానకరంగా క్రిటిసైజ్ చేస్తూ వెటకారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకండి. ఎటువంటి సందర్భం వచ్చినా సరే బొమ్మరాంగలాగా తిరిగి మరలా మీకు అదే వస్తుంది. వాళ్ళ అన్నదమ్ముడు ఉంటాడు, కాస్త ఏదో రకంగా పెద్ద జాబ్ అయ్యుండొచ్చు, చిన్న జాబ్ అయ్యుండొచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పెద్ద బోడి మీ అన్న చేశాడులే, మీ అన్నయ్య కన్నా నేనే చాలా బెటర్, పొర్రపాటున అన్నారా మీ చేతిలో ఉన్నటువంటి పిన్నీస్, అది పిన్నీస్ అవ్వదండి, అది మీకు చెద్ద పెద్దలు గుణపోయి మిమ్మల్ని దిగిపోతుంది మీ గుండెల్లో. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ నాన్నని కానీ, వాళ్ళ బ్రదర్స్ని కానీ, వాళ్ళ అక్కల్ని కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ తమ్ముళ్ళని కానీ ఎవ్వరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో క్రిటిసైజ్ చేయకండి. చాలా కుటుంబాలు, 90% కుటుంబాలు, నేను చెప్తాను అండి, 90% కుటుంబాలు మీ వాళ్ళది ఏం చేశారులే, వాడికేం తెలుసులే, మీ అన్నకి, మీ తమ్ముడికి ఏం తెలుసు, వాడు వేస్ట్ ఫెలో అన్నారని, వేస్ట్ అన్న పదం కానీ వాళ్ళకి ఏం తెలుసులే, వాళ్ళకన్నా నేను చాలా గొప్పవాడిని, లేదా నా కుటుంబ సభ్యులు గొప్పవాళ్ళని ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఎప్పుడైతే పోలిక పెట్టారో ఆ పోలిక మిమ్మల్ని ఏదో ఒక రోజున అధపతలు తొక్కేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భార్య కుటుంబ సభ్యులు మాత్రం నవ్వుతారని నాగరాజు గారు. లేదు సార్, కరెక్ట్, ట్రూ అండి, ఇట్స్ ఫ్యాక్ట్స్. అవన్నీ కూడా భార్య యొక్క రిలేషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో అవమానపరచకూడదు. నీకు వాళ్ళని ప్రోత్సహించేది, వాళ్ళు అభినందించేంత ఉదార స్వభావం మీరు లేకపోయినా పర్వాలేదు, కానీ క్రిటిసైజ్ చేసే అభిప్రాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉండకూడదు. ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్తానండి. మీ సంపాదన ఎంత, మీ అప్పులు ఎంత ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. మనం ఏదో రంతిదేవుడు లేకపోతే సతీ సుమతి అన్నటువంటి కాలంలో లేవండి. ఇప్పుడు మోడర్న్ సొసైటీ. మీ సంపాదన ఎంతో తెలిసిందనుకోండి, 2 రకాల సమస్యలు వస్తాయి ఇక్కడ. ఒకటి, మీ సంపాదన ఎక్కువ అన్నట్టుగా తెచ్చిందనుకోండి, బహుశా భార్య కాస్త ఖర్చుగల మనిషి అనుకోండి, కాస్త ఖర్చు పెట్టే మనిషి అనుకోండి, మీరు తెచ్చిన ఆదాయాన్ని ఆవిడ ఈజీగా ఖర్చు పెట్టే మనస్తత్వం అవుతుంది. లేదా ఆమె కాస్త పిసినారి, కొంత పొదుపు గల వ్యక్తి అనుకుందాం పొరపాటున, అప్పుడేమవుతుంది, మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. మీ సంపాదన కానీ పొరపాటున ఎన్ని ఫిగర్స్, ఎన్ని లక్షలు, ఎన్ని వేల రూపాయలని ఫిగర్ కానీ తెలిసినట్లయితే, ఇప్పుడు కూడా అంటారు ఆడదానికి వయసు గుట్టుగా పెట్టుకోవాలి, ఆ అబ్బాయికి ఆయన ఆదాయాన్ని గుట్టు పెట్టుకోవాలి, ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పారు, ఊరికనే చెప్పలే. అయితే ఈనాటిది వాస్తవం ఏంటంటే, మన భార్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆదాయం చెప్పకూడదు, మన సంపాదన చెప్పకూడదు. చెప్పండి, ఇక్కడ కొంతమంది 2 రకాల వ్యక్తులు ఉంటారండి. కొంతమంది వ్యక్తులు కూడా నేను చెప్తాను, కొంతమంది వచ్చిన ఆదాయం 50,000 రూపాయల శాలరీ అయితే ₹1,00,000 అని చెప్తారు, అప్పుడు కూడా వీడికి తిప్పలు తప్ప వీడికి. కొంతమంది ₹1,00,000 వస్తుంది, 50,000 అని చెప్తారు, అది కూడా కష్టమే. ఇక్కడ నేను ఒకటి చెప్తాను సార్, డోంట్ మైండ్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఆదాయానికి సంబంధించి నిజంగానే కొన్ని విషయాలు ఎమర్జెన్సీ ఫండ్కి మీరు కొంత దాచుకోండి, దాంతోపాటు లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి పెట్టుకోండి. ఈ 2 పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆదాయం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్కి జాగ్రత్త పడటంలో తప్పులేదు, అది కూడా ఇంట్లో వాడేసేయండి అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు, అందులో తప్పులేదు సార్, మీరు చెప్పింది కరెక్టే. ఆదాయంలో అది కూడా రెండింటి మీద రెస్పాన్సిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకటి కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అను, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ అను ఏదో చేసేస్తూ ఉంటారు పిల్లల పేరు మీద, వీళ్ళకి తెలియకుండానే, మామూలుగా వైఫ్కి తెలియకుండానే చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్స్ అ ప్యూర్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళు మీరు శాలరీ గురించి చెప్పకపోయినా పర్లేదు. కొంతమంది దుబారా ఖర్చు చేసేటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది ఇక్కడ. చాలామంది అనుకుంటారు అడ్వకేట్ గారు అలా చెప్తారా అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు. అలా కాదు. ఎమర్జెన్సీ ఫండ్ లాంగ్ రన్లో సెక్యూరిటీ ఉండేటువంటి వాటి మీద కొంతమంది గోల్డ్ తీసుకుందామని ఇది చేస్తారు. అంటే వీళ్ళు ఏదైతే సేవ్ చేస్తారో ఆదాయానికి సంబంధించినటువంటిది అది మీనింగ్ఫుల్ అయి ఉండాలి, రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నట్టుగా అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు కుటుంబంలో మీ ఆదాయం ఎంత అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ రెస్పాన్సిబుల్గా ఉన్నారు కాబట్టి. దుబారా చేసేటువంటి వాళ్ళదైతే మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి. వైఫ్స్గా రైట్స్ ఉంటాయి కూడా, రైట్స్ ఉంటాయి, బట్ ఇంటిని నడిపించుకునే శక్తి మీ మీద ఉండేటప్పుడు, మీరు నడిపించగలన్న శక్తి మీలో ఉండేటప్పుడు, మీ ఆదాయం ఏ ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్గా చెప్పండి. అవును. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కూడా పరిస్థితులు ఒక రకంగా ఉండవు. ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులు చూసినట్లయితే మన ఉద్యోగాలు ఎంతవరకు సెక్యూరిటో మనకు తెలియదు. మనం లేనిపోని ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ ఖర్చులు వాళ్ళు రీచ్ కాకపోతే మరలా భార్యాభర్తల అన్నటువంటి ఒక స్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మరలా మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్గా వెళ్ళండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ ఎమర్జెన్సీ ఫండ్ అది మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, సెక్యూరిటీ స్టాక్స్లో పెడతారా అనేది ఒక ఎమర్జెన్సీ మీకు బాధ్యత. ఒకటి, వీటన్నిటి మనం చెప్పేది ఏంటంటే ఒక బాధ్యతగా మెలగాలి ఒక భర్త అన్నవాడు. ఇది ఇంపార్టెంట్ నాగరాజు గారు. ఒక బాధ్యతగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. బాధ్యత లేని భర్తలకు అసలు ఎన్ని చెప్పినా మనం వేస్ట్. ఇక్కడ ఒక బాధ్యత ఫీల్ అవుతున్నాడు ఆయన, తన భార్య, తన పిల్లలు, తన ఇల్లు, తన వాతావరణం, తన పరిస్థితులు, తన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలంటే బాధ్యతగా మెలగాలి. ఆ బాధ్యత సవ్యంగా వెళ్ళాలంటే, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఉండాలంటే, హ్యాపీగా వెళ్ళాలంటే ఈ యొక్క లక్షణాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, తన గతంలో పొందిన అవమానాలండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎమోషన్స్ కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. తన గతంలో పొందిన అవమానం,
ఎందుకు ఈ అవమానం వాడాడంటే బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి మీ ఆఫీస్ పరిస్థితుల్లో ఉన్నటువంటి అవమానాలు కావచ్చు, మీరు ఏదైనా ఓదార్పకని చెప్పి ఆవిడకి చెప్పుకోగలిగితే అందరూ ఒక రకంగా తీసుకుంటారని నేను చెప్పలేను, చాలా తక్కువ మంది ఉంటారు. 90% మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను చెప్తున్నాను. ఆ క్షణం మిమ్మల్ని ఓదార్పు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ అవమానాన్ని పదే పదే గుర్తు చేస్తూ మిమ్మల్ని మరింత అవమానాన్ని కృంగదీసే అవకాశం కూడా వస్తుంది. అన్ని క్షణాలు ఒక రకంగా ఉండవు కాబట్టి మీరు గతంలో పొందిన అవమానం మీ బాస్తో కావచ్చు, లేకపోతే మీ సొసైటీలో, మీ వీధిలో ఏదో సందర్భంలో ఏదో ఒక గిల్ట్ మీరు పొందారు, ఒక అవమానం పొందారు మీరు అనుకోండి. అటువంటి అవమానాన్ని కానీ ఆవిడకి విడమర్చి చెప్పినట్లయితే దానివల్ల ఉపయోగం లేనప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దానివల్ల అయిపోయింది, జరిగిపోయింది అవమానం. ఎప్పుడో మీరు ఇన్సల్ట్ పొందారు ఎవరి వల్ల, ఆ ఇన్సల్ట్ని పదే గుర్తు చేసుకుంటూ చెప్పడం వల్ల ఏదో సందర్భంలో ఒక 15 నిమిషాల్లో మీరు ఫెయిల్ అయినప్పుడు దాన్ని గుర్తు చేస్తూ మీరు చేత కానివారు, మీకు ఏమీ చేత కదా, మీరు అప్పుడు అలా చేశారు కదా అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవమానాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకునే అవకాశం ప్రయత్నం చేయకండి. అదేవిధంగా ఎవరైనా ఎక్కువగా పొగిడినా కూడా చెప్పడం కష్టమే. కొంతమంది ఉంటారు భార్య, మన అందరి దృష్టిలో కాదండి, కొంతమంది విషయం చెప్తున్నాను. భర్తకు ఎక్కువగా చాలామంది పొగుడుతుంటే కూడా జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు నేను చూసాను నాగరాజు గారు. వాళ్ళు జెలసీ ఫీల్ అయిపోతారు, అదేంటో తెలియదు. అక్కడ జెలసీ చాలామంది నేను చూస్తానండి. వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్ వచ్చినా ఏం చేసినా అదొక అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి నాగరాజు గారు. మీరు ఎక్కువగా గౌరవాన్ని పొందిన షేర్ చేసుకోకండి. ఎందుకంటే తల్లి కాదు, తల్లి ఎప్పుడు తల్లే, భార్య ఎప్పుడు భార్య, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా రకరకాలుగా చెప్తారు కానీ తల్లి ఇప్పుడు భార్య కాదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు తల్లి కడుపును చూస్తుంది, భార్య పాకెట్ని చూస్తుంది చెప్పడం కారణం అదే. డెఫినెట్గా అది. ఎందుకంటే మీరు గౌరవాన్ని పొందారు, మీ తల్లితో మీరు షేర్ చేసుకునే ఆనందం అన్నది భార్య అన్ని సందర్భాల్లో కూడా షేర్ చేసుకునే అవకాశం తక్కువ. మీ డిప్రెషన్స్, మీ ఎమోషన్స్, మీ లోన్లీనెస్, ఇంకొకటి దీంతో పాటు నేను మీకు చెప్తానండి, మీ ప్రాణ మిత్రులు ఎవరో చెప్పకూడదు, మీ శత్రువులు ఎవరో కూడా చెప్పకూడదు. నేను చెప్పే జీర్ణం చేసుకోవడం కొద్దిగా కష్టమే కానీ వాస్తవాలు నాగరాజు గారు. నిజం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది, జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, డైజెస్ట్ చేసుకోవడానికి. మీ ప్రాణ మిత్రులు ఎవరో చెప్పొద్దు, మీ ప్రాణ శత్రువులు ఎవరో చెప్పొద్దు. ఏదైనా సందర్భాలు, ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే మీ హ్యాపీ లైఫ్ స్మూత్గా జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాణమిత్రులను కూడా పరిచయం చేయకండి, ఎట్టి పరిస్థితులు చేయొద్దు నాగరాజు గారు. మీ ప్రాణమిత్రులు కానీ మీ ప్రాణ శత్రువులు కూడా. ఇది కాకుండా మీ ఆఫీస్ కలీగ్స్ అమ్మాయిలు ఎవరైనా ఉన్నట్లయితే పొరపాటును కూడా పరిచయం చేయకండి. మీ కలీగ్స్ ఉంటారు మీ ఆఫీసులో, ఆ అమ్మాయిల్ని మీ మిస్సెస్తో పరిచయం చేయకండి దయచేసి. చేయకపోవడమే మంచిది. మీరు ఏదో గొప్పగా ఏదో విశాల హృదయాన్ని పరిచయం చేశారనుకోండి, ఏదో ఒకనాడు మీరు ఎంత సిస్టర్ అన్నా, మీరు ఎంత అక్క అన్నప్పుడు కూడా అది మీకు ఏ రోజు ఒకసారి ప్రమాదం చేసి పెడుతుంది, మీకు ఏదైనా మీ యొక్క లక్షణాలు సరిగ్గా లేకపోతే. ఎందుకంటే అమ్మాయి లక్షణాలు ఎప్పుడు కూడా కొరుతో వీపుకోకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పరిచయం చేసినట్లయితే, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే అమ్మాయిలు ఉన్నట్లయితే మీ సర్కిల్లో, అది కూడా అందమైన అమ్మాయి అయినట్లయితే, అది కూడా ఒకవేళ మ్యారేజ్ అయినా సరే, మ్యారేజ్ కాకపోయినా సరే, ఆ అమ్మాయికి మ్యారేజ్ కాకపోతే ఇంకా ప్రమాదం, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయితే మీ మీద ఇప్పుడు అనుమానం ఉంటుంది. మీరు లేటుగా వచ్చారంటే మీ షర్ట్ దగ్గరకు వచ్చి పెర్ఫ్యూమ్ చూస్తారు, మీరు లేటుగా వస్తే మీ షర్ట్ మీద ఉన్న మార్క్స్ ఏం చూస్తారు, మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీ పాకెట్లో అమౌంట్ ఎంత ఉంది, సాయంత్రం వచ్చేసరికి మీ పాకెట్లో అమౌంట్ ఎంత అని చూస్తారు. ఒకవేళ రాత్రి 10 గంటలు లేట్ అయిందంటే 10:30 కల్లా మీకు ఫోన్ వస్తుంది, ఎవరితో ఉన్నారు ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయండి, నేను చూస్తానంటది ఆవిడ. ఇలాంటి ప్రమాదాలు మీకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవన్నీ కూడా, ఇవి చాలా విపత్కర పరిస్థితులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ క్లాస్మేట్స్ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు, అందులో అందమైన అమ్మాయిలు అయితే ఇంకా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయినా సరే, మ్యారేజ్ కాకపోయినా సరే, వాళ్ళని మీ భార్యకు పరిచయం చేయకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు అన్నట్టుగా అది కొరువుతో వీపుకోకున్నట్టు మీ పరిస్థితి ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరొకటి చెప్తాను నాగరాజు గారు. మీరు బిఫోర్ మ్యారేజ్ మీ ఫ్యామిలీతో గడిపినటువంటి మీ ఫ్యామిలీ విషయాలు, మీ ఫ్యామిలీలో వీక్నెసెస్, మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ములు, మీ చెల్లెళ్ళు, మీ అక్కల యొక్క వాళ్ళ బలహీనతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భార్యతో షేర్ చేయకండి. బలహీనతలు అన్న వర్డ్ వాడుతున్నాను నేను, మీకు బలాలు కాదు, బలహీనతలు. మా అన్నయ్య ఒక సందర్భంలో మాట్లాడుతూ, వాడు వేస్ట్, అసలు నేనే చాలా ఇంటిని మొత్తం పెంచి పోషించాను, నేను ఉంటేనే, నేను ఇస్తేనే ఆ రోజు మా అన్నయ్యకి జాబ్ పోతే నేను ఇచ్చిన డబ్బులతోటే మా ఇల్లు మొత్తం నడిచింది. మా చెల్లికి మా బావగారు ఇంటి నుంచి పంపించేస్తే నేను ఇచ్చిన డబ్బులతోటి ఆ రోజు మా బావ దగ్గరికి వెళ్ళకపోతే మా బావ పెద్ద వేస్ట్ ఫెలో. మీ ఫ్యామిలీ విషయాలు కూడా, మీ సొంత ఫ్యామిలీ విషయాలు కూడా, మీ ఫ్యామిలీ యొక్క బలహీనతల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భార్యతో షేర్ చేసుకోకండి. ఆ బలహీనతలు ఏదో ఒక రోజునాడు మీరు బలహీనంగా ఉన్న క్షణంలో వారు మిమ్మల్ని ఎత్తి పొడిపే అవకాశం ఉంటుంది, దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్ మై డియర్ హస్బెండ్స్. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో గొడవలకి వాటికి దిగిపోయి ఇప్పటికీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్. ఒక అడ్వకేట్ నీడ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పర్సనల్గా మిమ్మల్ని కలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? భార్యాభర్తల సంబంధాలు మేము రోజు చూసినటువంటి 100 కేసుల్లో 90 కేసులు భార్యాభర్తల మధ్య వచ్చే సంబంధాలు నాగరాజ్ గారు. ముఖ్యంగా ఇద్దరు జాబ్ చేసుకునే వ్యక్తులు అయితే ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయి. యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి భార్యాభర్తల మధ్య కౌన్సిలింగ్ కావాలనుకున్నా,
లేదా వాళ్ళ మధ్య ఎటువంటి ఫినాన్షియల్ కానీ లీగల్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతుంటే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా ఒక సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీలైతే మీ యొక్క డీటెయిల్స్ కూడా గోప్యతగా ఉండే అవకాశం ఉంది. కొంత కాన్ఫిడెన్షియల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు వితౌట్ ఎన్ హెసిటేట్ ఈ కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాధించాలి, లీగల్గా న్యాయపరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా స్మూత్ హ్యాపీ లైఫ్ సాగించాలంటే డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్కి ఇప్పుడు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.